కానీ పార్ట్ 2 విధ్వంసం కనపడుతుంది కాబట్టి అది ఇంకా ఘోరంగా ఉంటదనే ఆలోచనలో ఉన్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక మంచి ఫుల్ మీల్స్ పెట్టినట్టే సినిమా. ఖచ్చితంగా చేస్తుంది. నేను గర్వంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా RRR మూవీ నేను చూసాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి ఈ థియేటర్లో ఉన్న సన్నివేశాన్ని బట్టి ఇప్పుడు 4వ షో నడుతుంది, 3వ షో 4వ షో నడుతుంది. ఇది కూడా హౌస్ఫుల్. ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్ ఉంది కాబట్టి బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుంది, RRR రికార్డులు బద్దలు కొడుతుంది, KGF రికార్డులు కూడా బద్దలు కొట్టే ఛాన్స్ మన సలార్కు ఉంది. ఖచ్చితంగా తాను రికార్డు తానే బద్దలు కొట్టుకున్న వ్యక్తి ప్రభాస్ అని చెప్పి రేపు పేపర్లో కూడా రాబోతుందని చెప్పి మనం అనుకున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, ఇది రెగ్యులర్ మూవీ, వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5, ఇందులో తక్కువే తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR మన భారతదేశ గౌరవపడే సినిమాలో అది ఒకటి ఉంది. అలాంటి మూవీలో ఇది ఉంటుంది. చాలా టఫ్ క్వశ్చన్ అడుగు. అది గ్లోబల్ కి సంబంధించిన సినిమా, ఇది పాన్ ఇండియా. అయితే ఒక కలెక్షన్ పరంగా చూసుకుంటే రావచ్చు, ఎందుకంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ గారి డమ్కి అది వచ్చింది, అది జస్ట్ యావరేజ్ తో ఆగిపోయింది. సినిమా బాగుంది. ఇప్పుడు RRR సినిమా ప్రమోషన్ గట్టిగా చేశారు. సో ప్రమోషన్ ప్రతి రాష్ట్రంలోనూ ప్రమోషన్ చేశారు. సో దాని ప్రకారం ఏంటంటే బాగా అయిపోయింది, సినిమా ఆడింది. ఇది ప్రమోషన్ లేకపోతే సినిమా ఆడుతున్నాం. నీకు అది ప్రమోషన్ చేసి ప్రమోషన్ చేయలేదు. అదే ప్రభాస్ గారు క్యాలిబర్ బట్టి సినిమా ఆడుతుంది. కానీ ఒక కలెక్షన్ పరంగా చూస్తే ఖచ్చితంగా రావచ్చు. అదే 1800 చిల్లర ఎంత వచ్చింది నాకు తెలిసి. ఇది కంచి ఇంచుమించు బీటింగ్ అయితే 2000 బిలో వరకు కంపల్సరీ, అంటే 19,000 అసలు లేవన్నా. మేము అసలు ఎప్పుడైతే థియేటర్కి చూస్తాం, ఎక్కడో సినిమా చూసి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే రాత్రి 2 గంటలు చూసాం సినిమా. మాది ఎల్బీ నగర్. మేము ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వచ్చి చూసాం. సరే ఓవరాల్ చూసుకుంటే బీబీ అంటే బాహుబలి రికార్డులు, KGF రికార్డులు, RRR రికార్డులు కూడా ఖచ్చితంగా కొట్టే అవకాశం అయితే సినిమా కనపడుతుంది. ఎందుకంటే అంత స్ట్రెంత్ బలం ఉంది. ఎందుకంటే కంబ్యాక్ అయ్యాడు. బాహుబలి తర్వాత కంబ్యాక్ సినిమా అయితే ఇంకేముంది, మధ్యలో వచ్చిన 3 మెట్లు దిగాడు. ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కాడు. కాబట్టి సినిమా బాగుంటది. అందరికీ నచ్చిన సినిమా, ఎవరికి నచ్చలేని కూడా లేదు, అందరికి నచ్చింది. థ్యాంక్ యూ.